క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి యొక్క వాక్య భాగం ద్వారా నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయనా, వాక్యం వింటున్నటువంటి నీ బిడ్డలందరూ ఆత్మీయంగా ఎదగటానికి కృపనిచ్చి నడిపించమని, వారి వారి అవసరతలను తీర్చండి. వ్యాధులున్నా, బాధలున్నా, ఆర్థిక ఇబ్బందులున్నా నాయనా, అన్ని శోధనల నుంచి విడిపించి నెమ్మదిని కలిగించమని, మీ వాక్యం బలమైనటువంటి శక్తి గనుక ఈ శక్తిని పొందుకొని నడవగలిగిన శక్తిని బిడ్డలకిచ్చి దీవించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు మనకు ఇవ్వబడినటువంటి వాక్య భాగం ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనం. దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించాను. ఈరోజు మనకు ఇవ్వబడినటువంటి అంశం టాపిక్ ఆదాము అవ్వ కొరకు అర్పించబడిన మొదటి బలి. దేవుడు వీరిద్దరి కోసం బలిని అర్పించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దేవుడు ఆదాముతో ఆజ్ఞాపించాడు, ఈ చెట్ల ఫలాలలో దేనినైనా నువ్వు తినొచ్చు, ఈ తోటలోనే జీవవృక్ష ఫలమున్నది, మంచి చెడులను తెలియపరిచేటటువంటి చెట్టు కూడా ఉంది. నీకు తెలియజేస్తున్నాను, మంచి చెడులను గురించి తెలియజేసేటటువంటి చెట్టు ఫలాన్ని మీరు తినొద్దు అని. అప్పుడు ఆజ్ఞ అతిక్రమం పాపం అవుతుంది, ఆ పాపం ద్వారా మరణం వస్తుందని ఆదాముకు చెప్పాడు. ఆదాము అవ్వమ్మ కూడా చెప్పడం జరిగింది. కానీ అవ్వమ్మ ప్రేరేపించబడి ఆకర్షితురాలై ఆమె ఆశపడి ఆ ఫలాలను మరి అపవాది ద్వారా ప్రేరేపించబడి తీసుకున్నట్టుగా, కోసుకొని తిన్నట్లుగా, తనతో ఉన్నటువంటి ఆదాముకు కూడా ఇచ్చినట్లుగా కనపడుతుంది. వారు తినడం ద్వారా వారి కన్నులు తెరవబడ్డాయి. పాపం అనేది వారి యొక్క దేహంలోనికి ప్రవేశించిందని, వారు ఆ రీతిగా ఒక నూతన జీవితంలోనికి వెళ్ళిపోయారని వాక్యం చెప్తుంది. వెంటనే వారు దిగంబరులమని తెలుసుకున్నట్టుగా కూడా కనపడుతుంది. వారు అంజూరపు ఆకులను కచ్చడములుగా చేసుకొని చుట్టుకొని ఉన్నారు. కానీ దేవుడు వారిద్దరిని గదుగుతాడు. నీకు ఇట్టి ఆలోచన చెప్పిన వారు ఎవరని అరుస్తాడు. తర్వాత నా తోటలో, ఇక ఈ ఏదైనా తోటలో ఉండటానికి మీరు వీల్లేదు, జీవవృక్ష ఫలం కూడా తినేస్తారేమోనని అక్కడ కెరూబుల్ని పెట్టడం, ఆ తర్వాత వీరిని ఇద్దరిని కూడా ఆ ఏదైనా వనం నుండి వెళ్ళగొట్టడం అనేది జరుగుతుంది. ఏదైనా వనం అనేది ఆదికాండం 2వ అధ్యాయం 14వ వచనానికి మనం వెళితే, మెసపిటోమియాలో ఇప్పటి ఇరాక్లోనే ఏదేను అనే స్థలం ఉన్నట్లుగా మనకు కనపడుతుంది. యూఫ్రటీస్, టైగ్రిస్ నదులు ఏదేను వనం గుండా ప్రవహిస్తున్నట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. ఇప్పటి ఇరాక్లో కూడా యూఫ్రటీస్, టైగ్రిస్ నదులు ఉన్నాయి. కాబట్టి ఆ ప్రాంతమే ఏదేను వనం ఉన్నటువంటి ప్రాంతముగా మనకు తెలుస్తూ ఉంది. మంచిదే. ఏదేను అంటే ఆహ్లాదకరమైన, సంతోషభరితమైన ప్రాంతం. అక్కడ ఆదాము అవ్వలు దేవుని యొక్క సన్నిధిలో సహవాసం చేసినటువంటి ప్రాంతం, సంతోష సమాధానాలను అనుభవించినటువంటి ప్రాంతం. అందుకనే ఆ ప్రాంతానికి ఏదేను అని పేరు పెట్టబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. సరే, వారిరువురు కూడా అట్లాగా ఆజ్ఞను మీరినప్పుడు, పాపం చేసినప్పుడు వారిద్దరిని కూడా ఆ ఏదేను వనంలోంచి వెళ్ళగొట్టాడు దేవుడు. ఏదేను వనంలో తప్ప మిగతా ఎక్కడా చెట్లు లేవు. ఆ వనంలోనే అన్ని రకాల చెట్లు ఉన్నాయి. ఏదేను వనం నుండి బయటకు వచ్చిన తర్వాత నేలంతా బీడు భూమి, గడ్డి పరగొడలేదు. ఎటు చూసినా కానీ మామూలు నేల. అలాంటి నేల శపించబడిన తర్వాత అది ముళ్ళ చెట్లను, ముళ్ళ తుప్పలను, పొదలను, గడ్డి చెట్లను ఇవన్నీ కూడా మోపించినట్టుగా మనకు కనపడతాం.
కనుక వీళ్ళిద్దరూ కూడా ఏం చేశారు అని అంటే కచ్చడములు జుట్టుకున్నారుగా, అంజూరు పాకుల్ని కచ్చడాలుగా జుట్టుకుంటే దేవుడు మళ్ళా వీళ్ళిద్దరి మీద జాలిపడి బాధపడి, అంత పాపం చేసిన, తినొద్దన్న ఫలాన్ని తిని అంత తప్పు చేసిన, అంటే దేవుని యొక్క ఆజ్ఞను వాళ్ళు మీరిపోయిన దేవుడు గొప్ప దేవుడండి. మీ మొలలకు చుట్టుకున్నటువంటి ఈ అంజూరు పాకులు ఎంతసేపు ఉంటాయి, ఎండిపోతాయి అని దేవుడు వారిద్దరి కొరకు 2 జీవుల్ని వధింపజేస్తాడు. మొట్టమొదట వారు చేసినటువంటి పాపాన్ని బట్టి 2 జీవులు వధించబడ్డాయి. పశు జాతిలో ఒక జాతి అంతరించిపోయింది వాళ్ళ నిమిత్తమై. ఆ 2 జీవులను చంపి, అంటే ఆ 2 జీవుల యొక్క చర్మములను తీసి వీళ్లకు చొక్కాలుగా కుట్టి తీసుకొచ్చి ఇచ్చినట్టుగా మనకు కనపడుతుంది. దేవదూతలే ఆ చొక్కాలు, అంటే ఆదాముకి కావలసిన చర్మపు చొక్క, అవ్వకు కావలసిన చర్మపు చొక్కా అని ఈ 2 చొక్కాలు దేవదూతలే కుట్టి తీసుకొచ్చి వాళ్ళిద్దరికి తొడిగించినప్పుడు దేవుడు అప్పటికి వెళ్ళిపోండి బయటకని పంపించినట్టుగా కనపడుతుంది. అంటే దేవుడు ఎంత ప్రేమమయుడు. వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు తమ వస్త్రాలను, అంటే వాళ్ళ దేహాలను వారు కాపాడుకోలేరని తెలిసి దేవుడు వారికి చర్మపు చొక్కాయలను తొడిగించి పంపించాడు. ఎందుకంటే అప్పుడే ప్రణాళిక దేవుడు వేశాడు, వీళ్ళు పాపం చేశారు, వీరి ఆత్మను కూడా నశింపజేసుకుంటున్నారు, కనుక వీరి నిమిత్తం నేనేదో ఒకటి చేయాలి. అవును, దాన్నే అటోన్మెంట్ అంటాం, ప్రాయశ్చిత్తము, యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రాయశ్చిత్తం. ఒక క్రైస్తవ వేదాంతి క్రీస్తు ప్రభు యొక్క రక్షణ కార్యమును 3 పేట్ల తాడుతో పోల్చినట్లుగా మనకు కనపడుతుంది. దీనిలో ఉన్నటువంటి 3 పేటలు 3 దారాలు. మొదటిది బంగారు దారం, ఇది వాగ్దానంతో కూడినది, ఇది ఏదేను తోటలో బయలుదేరి బెత్లెహేము వరకు పోవుచున్నది. ఈ వాగ్దానం క్రీస్తు పుట్టుకను గూర్చి తెలియజేస్తుంది. రెండవ దారం తొగరు లేక ఎరుపు దారం, ఇది ఏదేను తోటలో నుండి బయలుదేరి గొల్గోతా కొండ వరకు వెళ్తుంది అంటాడు. అనగా క్రీస్తు శ్రమ మరణమునకు సంబంధించినది, ఆయన బలి అర్పణకు సూచించబడుచున్నది అని చెప్తాడు. మూడవది తెల్లని దారం, ఇది కూడా ఏదేను తోటలో నుండి బయలుదేరి బూదిగంతముల వరకు, లోకాంతం వరకు పోవుచున్నది. ఇది యేసుక్రీస్తు ప్రభు పాపిని క్షమించటాన్ని చూపెడతా ఉంది. క్రీస్తు ప్రభు యొక్క ప్రాయశ్చిత్తం అనున్నది ఈ రక్షణ విధానంలో ఒక భాగంగా మనకు కనపడుతుంది. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ముసుగు వేసుకొని దూరస్తులమైతే ఆ ముసుగును తొలగించి సమీపస్తులుగా ఆయన చేసినట్టుగా ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఆయన రక్తం వలన మనం సమీపస్తులుగా చేయబడ్డామని అక్కడ కనపడుతుంది. ప్రాయశ్చిత్తము అనగా చిత్తశుద్ధి, ప్రాయ ప్లస్ చిత్తం, చిత్తశుద్ధి, అర్థమైంది కదండి. రక్త ప్రోక్షణము వలననే ఇట్టి శుద్ధి కలుగుచున్నది. రక్తమే మానవుని ప్రాణం. రక్త ప్రోక్షణ అనగా ప్రాణములను సమర్పించుటయే. కాబట్టి దేవుడు అపరాధులైనటువంటి మానవులని నిర్దోషులుగా చేయటానికి, తమ దోషము నుండి విడిపించటానికి ఆయన మరి క్రీస్తుగా ఈ భూమి మీదకి వచ్చాడనేటటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తాడు. ఆదాము మొదలుకొని మోషే కాలం వరకు దేవుడు ధర్మశాస్త్రమును మానవుని హృదయంలోనే వ్రాసినట్టుగా కనపడుతుంది. లిఖిత పూర్వకమైనటువంటి ధర్మశాస్త్రమును మోషే ద్వారా మానవులకు ఇచ్చినట్టుగా కనపడుతుంది. మోషే కాలం వరకు మానవుడు మనస్సాక్షి ద్వారా దేవునికి ఇష్టడుగా జీవించినట్లుగా ప్రేరేపించబడినట్టు కనపడతా ఉంది. కనుక ఈ కార్యము ఆదాము అవ్వల నుండే ప్రారంభమైంది అని మనకు అర్థమవుతుంది. ప్రియులారా, ఆదాము అవ్వలు వారిద్దరు కూడా ఇలాగున మరి జీవిస్తూ ఉంటే వారు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. మునుపటి వాళ్ళు దేవుని పిల్లలుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు కనుక వారి నిమిత్తమై, వారి సంతానం నిమిత్తమై దేవుడు కనికరపడినట్టుగా ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది. పిల్లలు,
ఆదాము అవ్వల కోసం 2 జంతువులను వధించటం, వాటి రక్తాన్ని చిందింపజేయటం అనేది మనకు అక్కడ మొదటి బలిగా కనపడుతుంది. వాటి చర్మమును ఒలిచి తీసుకొని వచ్చి వీరికి ఇవ్వడం ద్వారా వారికి రక్షణ కలిగినట్టుగా మనకు కనపడుతుంది. వారి దేహాలకు అట్లా రక్షణ కలిగింది. ఇది మొదటి ప్రాయశ్చిత్తము అని మనం అంటాం ప్రియులారా. కనుక యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఆయన రక్తం ద్వారా విమోచన కలిగిస్తాడనే దానికి గుర్తుగా ఇది చేసినట్టుగా నాకు కనపడుతుంది. ప్రియులారా, మరి ఇక్కడ చర్మపు చొక్కాయలను తొలగించి పంపించినటువంటి దేవుడు మనకు రేపు శరీరాన్ని వదిలేసి ఆత్మను ధరించుకున్న తర్వాత ఆ ఆత్మకు మహిమా శరీరాన్ని తొడిగించి పరలోకం తీసుకెళ్ళటానికి ఆయన భూమి మీదకి వచ్చాడు, రక్షకుడిగా వచ్చాడు. వెలుగు వస్త్రం అంటాడు, ఆ వెలుగు వస్త్రాన్ని ఇవ్వటానికి వచ్చాడు. ఈ వెలుగు వస్త్రం ఎవరు ధరించుకుంటారు? పరిశుద్ధులు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడినటువంటి వారు ఈ రక్షణ వస్త్రాన్ని ధరించుకుంటారు. కనుక మీరందరూ కూడా ఈ రక్షణ వస్త్రాన్ని ధరించుకోవడానికి ప్రయత్నించండి. దేవుడు జాలి కలిగిన దేవుడు, దేవుడు మనల్ని క్షమించి ఆయన రాజ్యానికి తీసుకువెళ్తున్నటువంటి దేవుడు. కనుక ఇప్పటికి కూడా మీ పాపాలను ఒప్పుకోకపోతే మీ పాపాలను ఒప్పుకొని పరిశుద్ధులుగా జీవించడానికి ప్రయాసపడండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలేనుగా.